తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పై నిర్ణయానికి మరికొంత సమయం పడుతుందా? ప్రస్తుతానికి ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లపై జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సీనియర్ కావడంతో పోచారం వైపే మొగ్గు చూపారు సీఎం కేసీఆర్. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. గతంలో పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే డిప్యూటీ స్పీకర్ రేసులో ఎవరున్నారన్న చర్చ టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి రేఖా నాయక్, దాస్యం వినయ్ భాస్కర్, గాదరి కిషోర్ పేర్లు పరిశీలన తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రేఖా నాయక్, తొంగతుర్తి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గాదరి కిషోర్తో పాటు దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు, చీఫ్ విప్లతో పాటు విప్ల నియామకాలపై కసరత్తు జరిగే పక్షంలో స్పీకర్గా ఇతరుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్పై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలు, సామాజిక సమీకరణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఎంపిక ఉంటుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.